అండి. వెల్కమ్ టు సాయిషా ఛానల్. అందరికీ నమస్తే. మొదటి వ్లాగ్ వచ్చేసి చాలామంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. రెండవ శనివారం కూడా నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. తప్పకుండా సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ కూడా చూడండి, మంచి మంచి యూజ్ అయిన పెడుతున్నాను ప్రతిరోజు కూడాని. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు వచ్చేసి రెండో సప్త శనివారంలో సీతాఫలాలు అయితే తీసుకున్నానండి. ప్రతి శనివారం కూడా అంటే 7 శనివారాలు స్వామికి ఒకే రకమైన ఫ్రూట్స్ని 7 సమర్పించుకుంటానని చెప్పేసి అనుకున్నానండి. అందుకోసమని చెప్పి 7 సీతాఫలాలు అయితే తెచ్చుకున్నాను. నిజంగా చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా పూజ అయిన తర్వాత నేను ఎలా స్వీకరించానో మీకు చెప్తాను. మొదటిగా పద్మాన్ని అయితే వేసుకున్నానండి. ముగ్గు వేసుకొని పీటనైతే ఏర్పాటు చేసుకున్నాను. సేమ్ లాస్ట్ టైము నేను పసుపు రంగు వస్త్రాన్ని అయితే వేసుకున్నాను కదండి, ఈసారి తెలుపు రంగు వస్త్రాన్ని అయితే వేసుకున్నాను. తెలుపు రంగు వస్త్రాన్ని వేసుకున్నాక స్వామికి అయితే బొట్లు అవి పెడుతున్నానండి. అంటే మనం మామూలుగా ఉన్నా కూడా ఈ రోజైతే ప్రతీదీ కూడా చాలా నిష్టగా చేయాలండి. స్వామికి మళ్ళీ ఇంకొకసారి గంధం బొట్లన్నీ పెట్టి కుంకుమతో అలంకరించి స్వామిని అయితే పీఠం పైన అయితే ఏర్పాటు చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి. నిజంగా అసలు మీరు నమ్మరు, మొదటి శనివారం అయిపోయింది, ఇంకా ఇది వచ్చేసి రెండో శనివారం. మొదటి శనివారమే అసలు చేస్తానో లేదో అనుకుంటూ కార్తీక మాసంలో మొదలుపెట్టానండి. అది ఎందుకో నేను చెప్తానండి. ఇదిగోండి స్వామిని అయితే పెట్టుకొని దీపారాధన కోసం అంటే నా దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని అయితే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈలోపు మళ్ళీ వచ్చి పిండి ప్రమిదలు చేసుకోవాలి కదండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, చాలా ఓర్పు ఉండాలి. వ్రతం అయితే చాలా టైం పడుతుందండి. మనం చేసుకోవడానికి పూజ చేయడానికి రెండిట్లకి కూడా చాలా టైం పడుతుందండి. మనం చాలా ఓపికగా ఉండాలి. అంటే నేను మీకోసం చెప్తున్నాను అంతే. అయితే 7 పిండి ప్రమిదలు రెడీ చేసేసుకున్నాను. తర్వాత నేను మొదటి శనివారం కూడా నల్ల నువ్వులు అయితే సమర్పించుకున్నానండి. ఎలా అంటే ఉండల కింద చేసుకున్నాను. పచ్చి నల్ల నువ్వులను తీసుకుని మిక్సీ జార్లో కొంచెం బెల్లం వేసి అవి కూడా 7 నల్ల నువ్వులు ఉండలు అయితే పెట్టానండి. ఎందుకు పెట్టానో చెప్తాను. మనకి మరీ ఎక్కువగా ఏమన్నా తెలియని దోషాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా పోతాయంట. నల్ల నువ్వులు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయంట మామూలు వాటికన్నా కూడా. నాకు ఎందుకో అనిపించింది, సరే ఇది పెడదాం కదా అని చెప్పి పిండి ప్రమిదలకి అయితే నేను నామాలు దిద్దుకుంటున్నానండి స్వామికి. అన్నీ రెడీ చేసుకున్నానండి. చూసారా, నెయ్యి దీపాలు అయితే చేసుకున్నాను స్వామికి. సీతాఫలాలు అలాగే 7 పిండి ప్రమిదలు అన్నీ చేసుకున్నాక నేనైతే మొదటిగా గంధం బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి. గంధం బొట్టు తర్వాత కుంకుమ పెట్టుకుంటానండి. ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. మొదటిగా వినాయకుడికి పూజ చేశానండి. స్వామికి ఏం చేశానంటే అక్షంతలతోని కుంకుమతోని కొంచెం అలా విఘ్నేశ్వర ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ శనివారం కూడా బాగా జరిగింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చే శనివారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే జరిపించాలని అయితే నమస్కరించుకున్నానండి. స్వామికి అరటిపండు బెల్లం సమర్పించుకొని విఘ్నేశ్వరుడికి ధూపం అయితే చూపిస్తున్నానండి. ధూపం కూడా చూసేసిన తర్వాత అప్పుడు మన వెంకటేశ్వర స్వామికి అయితే దీపారాధన చేసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా దీపాలు వెలిగించుకున్నాక అప్పుడు ఒక్కసారి అలా అగరబత్తులు ధూపం అది కూడా అన్నీ చూపించి తర్వాత నేను రెడీ అయ్యానండి. టీవీలో అయితే ఫస్ట్గా నేను పెట్టుకున్నవి ఏంటి అంటే కనుక నామాలండి. నాకు నామాలంటే చాలా ఇష్టం. ఊరికూరికే కూడా ఇంట్లో నేను చదువుకుంటూ ఉంటాను, అంత ఇష్టం అనమాట నాకు. సాంగ్స్ కూడా ఇంకా ఇంట్లో మార్నింగ్ లేవగానే మా ఇంట్లో దేవుడి పాటలే పెడతామండి. స్టార్టింగ్ అంటే సుప్రభాతం అలాంటివి కాదండి, జస్ట్ వెంకటేశ్వర స్వామి సాంగ్స్ ఉంటాయి కదండి, లేదంటే సోమవారం వచ్చేసి శివయ్య పాటలు, శుక్రవారం వచ్చేసి అమ్మవారి పాటలు. అసలు టీవీలో నేను లేవగానే ఫస్ట్ ఆ పాటలే పెట్టుకొని పని అంతా చేసుకుంటానమాట. అంటే జనరల్గా నేను చేసే చెప్తున్నానండి, మిగతా ఇంట్లో అనేది నాకు ఐడియా లేదు. నాకు ఎందుకు అలా పాజిటివ్ వైబ్రేషన్ కింద అనిపిస్తుంది. అంటే కొంచెం ఆ పాటలు పక్క నుంచి వస్తూ ఉన్న మనకి ఇంట్లో కూడా బాగుంటుందేమో అన్న ఫీలింగ్తో నేను అలా అయితే చేస్తాను. మిగతా పని అంతా కాఫీ కలపడమైనా టిఫిన్ అయినా పక్క నుంచి చేసుకుంటాను. అయినా ఏం ఉండదండి, మా బాబు లోపు వచ్చేస్తాడు, ఆ పాటలు మార్చేసి మళ్ళీ ఏ సినిమా సాంగ్స్ ఏ సినిమా బిట్లో పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఇది అందరింట్లో జరిగేదే.
సరే నేను పూజ దగ్గరికి వచ్చేసినట్లయితే చూడండి ఎంత బాగా జరిగిందంటే ఈరోజు పూజ రెండవ సప్త శనివారం నేను ఇలాగైతే కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఒక విషయం చెప్తాను. మొదటి సప్త శనివారం మొదలెట్టే ముందు నేను బండి మీద వస్తుండగా నాకు ఒక నల్ల కుక్కపిల్ల అయితే ఎదురొచ్చిందండి. బండి కింద పడిపోయింది. అసలు చనిపోయిందేమో అనుకున్నాను అనమాట. కానీ అది చనిపోలేదు. ఎలా బతికిందో నాకే అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కాలేదమ్మా, ఏం కాలేదమ్మా, వెళ్ళు వెళ్ళు అన్నారు. నాకు మొదటి శనివారమే ఇలాంటి ఆటంకం వచ్చింది అని మీకు చెప్తున్నానండి. అంటే నలుపు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, శనీశ్వరుడు. మనం చేసే పూజ మనం ఎక్కడ స్వామికి చేసేస్తామేమోనన్న భయంతో చేయకుండా ఉండడానికి కూడా ఇలాంటి ఆటంకాలు జరుగుతాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నాను. జస్ట్ మీ ఎవరికైనా తెలుసు ఉంటుందేమో, ఐడియా ఉండొచ్చు. నా ఎక్స్పీరియన్స్ అండి ఇది. కానీ రెండో శనివారం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఎటువంటి ఆటంకాలు లేవు. నేనైతే మొదటి శనివారం అది అయితే ఫేస్ చేశానండి. అది మీకు అందరికీ కూడా చెప్దాం అనుకుంటున్నాను, అంతే జస్ట్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి దీపారాధన అయితే అయిపోయిందండి. స్వామికి నామాలు అయితే చదువుకున్నాను. ఈరోజు కూడా ఉపవాసమేనండి. జస్ట్ టీ ఒకటే తాగానండి, ఇంకేమీ తాగలేదు. ఈవినింగ్ అయితే టిఫిన్ చేద్దాము అంటే రైస్ కూడా తినకూడదు కదండి, మామూలు టివి ఏమన్నా తినాలి. సో ఇక్కడతో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తాను. పాపనైతే తీసుకొస్తానండి. పాప కొంచెం అంటే స్కూల్ నుంచి రావాలి కదా, అదిగోండి పాప. సుఖదేలేరమ్మ ఒకసారి హాయ్ చెప్పు అందరికీ. హాయ్ హాయ్ చెప్తుంది మా బాబు, మీ అందరికీ హాయ్ చెప్తుంది. పాపని అయితే ఇప్పుడే తీసుకొచ్చానండి. చాలా బాగా జరిగింది పూజ అయితేనే. అందరికీ కూడా బాయ్ అండి. ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా మళ్ళీ సాయిషా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. పూజ అయితే చూస్తారా మీరు ఒకసారి చూడండి. పూజ అయితే ఎంత బాగా జరిగిందో మీకు చూపిస్తాను ఒకసారి. దేవుణ్ణి అయితే ఇదిగోండి పైన పైన బాగా జరిగింది. అలాగే కింద వచ్చేసి కింద కూడా చూపిస్తున్నాను, అదిగోండి చూసారా. ఓకే, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం తప్పకుండా సాయిషా ఛానల్లో. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి ఈవినింగ్ దీపారాధన అండి. ఈవినింగ్ దీపారాధన చేసి ఎలా కూర్చుండిపోయినా చూసారా. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.